సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్టివ్ మోడ్లో కనిపిస్తున్నారు. పలు శాఖలను నిర్వహిస్తున్న పవన్ అన్నిటినీ పర్యవేక్షిస్తున్నారు. అటవీ శాఖకు సంబంధించి తాజాగా రాయలసీమ జిల్లాలో పర్యటించారు. ఇటు తాజాగా తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించి తుపాకీ చేతబట్టారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ గురించే చర్చ నడుస్తూ ఉంది. తాజాగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడంతో పవన్ సినిమాలను పక్కన పెట్టేసి పూర్తిగా పరిపాలనపైనే దృష్టి పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల మీదనే ఫుల్ ఫోకస్ పెడతారని అంటున్నారు. ఆయన కమిట్ అయిన సినిమాలు వరుసగా పూర్తి చేశారు. ఒక్క సినిమా బ్యాలెన్స్ అయితే ఉంది, అది కూడా ఫినిష్ చేసి ఈ సంవత్సరానికి ముగించాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరో 50 రోజుల్లో కొత్త ఏడాది రానుంది. వైసీపీ కూడా కొత్త ఏడాదిలో ఫుల్ యాక్టివ్ కావాలని నిర్ణయించుకుంది. ఇక జనసేన కూడా 2026లోనే తన యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంది అని అంటున్నారు. జగన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పవన్ ఫుల్ యాక్టివ్ కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ ఇంతలా తన శాఖలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చూస్తుంటే రాజకీయం పూర్తిగా కూటమికి అనుకూలంగా ఉందనే పవన్ భావిస్తున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రానియనని ధీమా కూడా ఆయనకుంది. అందుకే పదే పదే మరో 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని గట్టిగా చెబుతున్నారు. జగన్ యాక్టివ్ అవ్వకముందే పవన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ తన శాఖల నిర్వహణలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖల పట్ల ఎంత బాధ్యతగా నిబద్ధతగా ఉంటారో అందరికీ తెలిసిందే. గడిచిన 1.5 పాలనలో ఆయన అన్నీ అవగాహన చేసుకుంటున్నారు, ఎంతో నేర్చుకుంటున్నారు. తనకు తెలిసిన విషయాలు ప్రజాకోణంలో అధికారులకు చెబుతున్నారు, తెలియని విషయాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక పవన్ తీసుకున్న శాఖల్లో ఇంత విషయం ఉందా, ఇంత లోతుగా గతంలో అధ్యయనం జరిగిందా అన్న చర్చ అయితే వస్తుంది. ఎందుకంటే ఆయా శాఖలు నిర్వహించేవారు గతంలో ఇంత గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళిన దాఖలాలు లేవని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన చాలా ప్రత్యేకంగా సాగింది. ఈసారి ఆయన పర్యటన మొత్తం అటవీ శాఖ కార్యకలాపాలపై సమీక్షకే అంకితమైంది. ఫీల్డ్లోకి స్వయంగా వెళ్ళి పరిస్థితులను దగ్గరగా గమనించారు. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాపై పూర్తి సమాచారం పవన్ కళ్యాణ్కి అందింది. ఆ విషయంపై అధికారులు ఏం చర్యలు తీసుకోవాలో, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో ఆయనతో చర్చించారు. ఇక ఆ తర్వాత ములసమడుగు కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏనుగుల శిక్షణ ప్రదర్శనను స్వయంగా వీక్షించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు పవన్. ఏనుగుల చాకచక్యాన్ని, శిక్షకుల కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. ఈ పర్యటన ద్వారా అటవీ శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద ఆయన పర్యటన ప్రజల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. పవన్ కళ్యాణ్కు తుపాకులు, ఆయుధాలంటే చాలా ఇష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తుపాకీ పట్టడం కనిపిస్తుంది. అది వెండి తెరపై ఎంతో స్టైలిష్గా ఉంటుంది. తాజాగా రియల్గా తుపాకీ చేతపట్టి కనిపించారు పవన్ కళ్యాణ్. తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు పవన్. ఈ సందర్భంగా ఆయన అక్కడ అధికారులతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుపాకీ చేతబట్టారు, ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వేరే లెవెల్ అనే కామెంట్లను సొంతం చేసుకుంది. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తు చేసుకున్నారు పవన్. ఇక నేటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు పవన్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామ సభలు ఉపయోగపడనున్నాయి. ఇలా గత వారం రోజుల నుంచి గతంలో లేని విధంగా ఏపీ డిప్యూటీ సీఎం ఇంతగా యాక్టివ్ అవడంపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా చర్చగా మారింది. జగన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇకపై పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ కాబోతున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. చూడాలి మరి సేనాని భవితవ్యం ఎలా ఉండనుందో అన్నది.